హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. అగ్ని పరీక్ష షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు అగ్ని పరీక్ష టాప్ 15 కంటెస్టెంట్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫోటోలు ఎతికినందుకన్నా మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి. హెడ్ఏక్ వచ్చింది ఈ ఫోటోలన్నీ ఎతికే లోపల. ఇప్పుడు వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫొటోస్తో సహా వాళ్ళు ఆడిన టాస్క్లు, దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి చూడండి. దీంట్లో ఒకవేళ మీకు తెలుసుంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ఈసారి 100K కంప్లీట్ అయిపోవాలి ఫ్యామిలీ. అగ్ని పరీక్షకి సెలెక్ట్ అయిన టాప్ 15 కంటెస్టెంట్లో ఫస్ట్ కంటెస్టెంట్ రాజ్ కుమారి దయానా. ప్రోమో రిలీజ్ అయింది కదా, ఆ ప్రోమోలో కూడా మీరు చూసే ఉంటారు. నవదీప్ నాకు ఐ లవ్ యూ చెప్పాడని చెప్పింది కదా, ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి పంపించారు అప్పుడే. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రోమోలో చూసారు ఇతను కూడా, ఆర్జే చరణ్. నీకు లవర్ ఉందా అంటే ఇద్దరు ఉన్నారని చెప్పారు కదా, ఈయన వచ్చేసి ఆర్జే. ఈ పిల్లాడిని కూడా ముగ్గురు గ్రీన్ ఇచ్చేసి అప్పుడే నెక్స్ట్ లెవెల్కి పంపించారు. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ ఫిట్నెస్ చెప్పా కదా, ఇతను కూడా అప్పుడే ముగ్గురు జడ్జెస్ గ్రీన్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి పంపించారు. వీళ్ళ ముగ్గురు అయితే ఫస్ట్లో సెలెక్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఇంకొంతమంది టాస్క్లు ఆడారు. ఆ టాస్క్లో ఒకరు టాటూ వేయించుకున్నారు, ఒకరు డిప్ప కటింగ్ చేయించుకున్నారు, ఒకరు వెజిటేబుల్ టాస్క్ ఏదో ఆడారు, ఇంకొకరు వచ్చేసి వాళ్ళ ఎక్స్కి కాల్ చేశారు. అలా అన్నమాట. ఇప్పుడు వచ్చేసి బాగి తుళ్ళూరి గారు, ఇక్కడ ఫోటో వేస్తాను చూడండి. ఈమె అక్కడున్న ఫీమేల్ కంటెస్టెంట్లందరికీ హెయిర్ కట్కి ఛాన్స్ ఇచ్చారు జడ్జెస్. ఎవరన్నా మీరు చేయించుకుంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారని ఈమె ముందుకు వచ్చింది. డిప్ప కటింగ్ అని చెప్పిన తర్వాత కూడా ముందుకు వచ్చి డిప్ప కటింగ్ చేయించుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు వీళ్ళు. ఇంకా ఆ తర్వాత షష్ఠి వ్యాకరణి, ఈమె ఉంది కదా, ఈమె వచ్చేసి తన ఎక్స్కి కాల్ చేయాలి. అలా ఇద్దరికి ఛాన్స్ ఇస్తూ వచ్చారు. ఎవరు ఆ టాస్క్ పూర్తి చేస్తే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. షష్ఠి వ్యాకరణ్ గారు వచ్చేసి ఈ టాస్క్ పూర్తి చేశారు, తన ఎక్స్కి కాల్ చేశారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శాలిని పటేల్, వీళ్ళకి ఇంకొకరికి టాస్క్ పెట్టారు. మార్నింగ్ వీడియోలో చెప్పా కదా నేను, వీళ్ళు గెలిచారు, నెక్స్ట్ లెవెల్కి ఇప్పుడు టాప్ 15కి వెళ్ళారు. ఇక్కడ ఫొటోస్ వేస్తుంటా చూడండి. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రోహిత్ నాయుడు, ఈయన కూడా టాప్ 15లో ఒకడయ్యాడు. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మిస్ అపూర్వ, టాప్ 15 కంటెస్టెంట్లో ఒకరు. అమన్ మసూదా యాక్టర్, ఇతను మీరు ప్రోమోలో కూడా చూశారు. ఈయన టాప్ 15లో నెక్స్ట్ కంటెస్టెంట్. ఆ తర్వాత వచ్చేసి యాంకర్ ప్రియా. ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తూనే ఉన్నారు, యాంకర్ ప్రియా బ్రో, యాంకర్ ప్రియా గురించి చెప్పు అని. నేను ఆల్రెడీ మన ఫోటో పెట్టారు కదా, ఆవిడే యాంకర్ ప్రియా. నేను ఇన్స్టాలో తీసుకున్న ఈ ఫోటో అయితే. ఈమె కూడా టాప్ 15లో ఉన్నారు. ఈమె వచ్చేసి యాంకర్ ప్రియా అనే ఉంది ఇన్స్టాలో ఐడి. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి. ఈ ఫోటో అయితే నాకు ఒక్కటి దొరకలేదు, చాలా ఎతికా, ఈ ఒక్క ఫోటోనే దొరకలేదు. ఆ తర్వాత నెక్స్ట్ హేమంత్, ఈయన కూడా టాప్ 15లో ఒకడు. ఆ తర్వాత వచ్చేసి దీపక్ సేనాపతి, ఇతను కూడా మీరు ప్రోమోలో చూశారు. ఇంకా లాస్ట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ, ఈమెను కూడా మీరు చూశారు ప్రోమోలో. నేను వేస్ట్ అంటున్నారు, నాకు ఏదైనా టాస్క్ కానీ మీరు ఏదైనా చెప్తే నేను చేయకపోతే అప్పుడు నేను వేస్ట్ అని ఒప్పుకుంటా. మీరు స్టేజ్ మీదకి పిలిచి ఏమి చెప్పుకున్నాను వేస్ట్ అంటే నేను ఒప్పుకోను అని. ఆ తర్వాత తనకు టాస్క్ ఇచ్చినట్టు ఉన్నారు. ఆమె ఇప్పుడు టాప్ 15లో ఒక కంటెస్టెంట్ సింగర్ ఝాన్సీ. ఇంకా చాలామందికి అయితే ఏ టాస్క్ పెట్టకుండానే ఎలిమినేట్ చేశారు. చూద్దాం టెలికాస్ట్ అయిన తర్వాత వాళ్ళు అడిగారా లేదా, వీళ్ళు ఎలా ఎలిమినేట్ చేశారు. ఒక టాస్క్ పెట్టలేదంట, ఏమీ పెట్టలేదంట, వాళ్ళందరినీ 8 మెంబర్స్ని స్టేజ్ మీదకి పిలిచి అలాగే పంపించేశారంట. మీరు ఇంకా అగ్ని పరీక్షలో ఉండనక్కర్లేదు అని. చూద్దాం టెలికాస్ట్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు ఫోటా కూడా ఎలిమినేట్ అయిపోయాడు. వీళ్ళే టాప్ 15 కంటెస్టెంట్స్ మనం అగ్ని పరీక్షలో చూడబోతున్నాం.